హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఇప్పుడు మనం ఒక చిన్న టైనీ ఐలాండ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇది స్పెయిన్ నుంచి లా పల్మా అనే ఒక ఐలాండ్కి మధ్యలో ఉన్న చిన్న ఐలాండ్కి వెళ్తున్నాం ఈ ఫెరీలో అనమాట. సో మనం కారు వేసుకొని వెళ్ళిపోవచ్చు. కింద బాటమ్ ఫ్లోర్లో కారు పార్క్ చేసి మనం పై ఫ్లోర్లో కూర్చోవచ్చు. 1 అవర్ జర్నీ అండి ఇది. ఇప్పుడు ఎందుకు ఐలాండ్కి వెళ్తున్నామంటే ఫ్యూచర్లోనంట లా పల్మా కింద ఒక అగ్నిపర్వతం ఉంది. అది పేలిపోయి లా పల్మా దాని పక్కన ఉన్న చుట్టూతో ఉన్న పిల్ల బేబీ ఐలాండ్లన్నీ లేచిపోతాయంట. అందుకనే అవన్నీ లేచి ప్రపంచానికి కనుమరుగయ్యేలోపు మనం చూసేయాలి కదా, అందుకని చూడటానికి వెళ్తున్నాం. నాతో పాటు మీరు కూడా రండి, ఓకేనా? మా పిల్లలు 2 అడుగులు ఉన్నాయి, ఇక్కడెక్కడో కారులో ఉన్నాయి మూలన బుడ్డాయి 2. వాడు చెబుతున్నాడు ఐ ఆమ్ నాట్ బుడ్డాయి అంట. నువ్వు బుడ్డాయి కాదురా, బిగ్ బాయ్ రా. వాళ్ళు ఆల్రెడీ ముందుగా ఇక్కడ లేయర్స్ వెళ్ళే అంత భాగ్యం కూడా ఉందా? ఓహో, ఇక్కడ పార్క్ చేయాలా? ఇవి సందులో పార్క్ చేయాలంట. వీటిట్లో పార్క్ చేయాలండి. వీటికి బెల్ట్లు వేసి కూర్చోబెడతారు. నాలాంటి వాళ్ళు అయితే ఇక్కడ పార్కింగ్ కొంచెం కష్టమేనండి, రాదు. మధుకు కూడా లెఫ్ట్ సైడ్ కదా, అందుకని కొంచెం కష్టపడుతున్నాం. ఇలా మనం పైకి వెళ్ళిపోవడమే. ఇంకోండి ఇలా పెడుతున్నారు. అందరూ కష్టపడుతున్నారు, మనమే కాదు. ఇక్కడ ట్రక్కులు కూడా పెడతారు. ఇదిగోండి ఇక్కడ బిగ్ మెటల్ థింగ్స్ ఉన్నాయి. ఈ మెటల్ చాలా హైట్ ఉన్నట్టుంది. దమ్మా ఇదంతా లోపలండి. మనం బయటికి వెళ్దాం పదండి. ఇంకా పైన ఫ్లోర్ ఉందండి. పైకి వెళ్తే మనం ఓపెన్ ప్లేస్లో నుంచి చూస్తా వెళ్ళొచ్చు అనమాట. రూఫ్ టాప్ లాగా. పాపం వీడు పింక్ బ్యాగ్ అయినా పట్టుకుంటున్నాడు. సారీ రా, బరువు ఉందిరా, అందుకని నీకు ఇచ్చా. నాకు హెవీగా ఉంది, చాలా ఉన్నాయి ఇందులో వాటర్ అన్నీ. ఇంక ఇప్పుడు మెల్లగా బయలుదేరదామండి. వాటర్ అంటే భయం ఉందా? వెళ్ళి చూడండి ఎక్కడ ఇరుక్కొని కూర్చుందో. ఇక్కడ కూర్చొని భయపడుతుంటుంది అనమాట. ఇక్కడ కూర్చోవచ్చు కదా. ఏంటి సీట్ బెల్ట్ కావాలి? సీట్ బెల్ట్లు కావాలండి అవి. అంత భయపడేదాని ఆ మూలకెళ్ళి ఎందుకు కూర్చున్నా? ఇది చిన్న బోటు. గుద్దుతాడో ఏంటి అంత మీదకి వస్తున్నాడు. వీడు కూడా మళ్ళంటాడే అనుకుంటా, పార్కింగ్ సరిగ్గా రాదనుకుంటా. మా బిట్టుగాడు గచ్చగచ్చలాడుతుంది. కదులుతుందండి పోర్టు నుంచి. పదండి అందరం కలిసి ఇంకో కొత్త ఐలాండ్కి వెళ్దాం. అది భయం వేసినప్పుడల్లా నా దగ్గరికో మధు దగ్గరికో రాదు, వాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. ఇది ఒకటి నాకు ఎందుకో అర్థం కాదు. బా ఇలా చూస్తే వాటర్ భలే ఉన్నాయి కదా. మన పక్కన ఇంకోటి చిన్న పిల్ల బోట్ వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కింది ఎంత సైజ్ది అంటే అదిగోండి ఆ సైజ్ది, బెలేరియా అని బిగ్గర్ సైజ్ బోటు. అంటే ఇక కార్లు పెట్టుకెళ్ళేది అదే. ఇంకెక్కడ ఇవేవి మ్యాసివ్ 15-20 అంతస్తులు ఉన్న పెద్ద పెద్ద క్రూయిజులు కాదండి, మీడియం సైజ్ మామూలుది. బాగానే ఊగుతుందండి కదా, ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా ఊగుద్దని. మెల్లగా వెళ్తుంది అనుకున్నా, ఇట్లా పైకి కిందకి ఇలా వెళ్తుంది. నేను చూడు దీన్ని గ్రిప్గా పట్టుకున్నా, ఇది నన్ను గ్రిప్గా పట్టుకుంది. ఇది డిఫరెంట్గానే వెళ్తుంది, భయంగానే ఉంది. మేము వెళ్ళి కూర్చుంటాం, కష్టం, గుండెలు గట్టి కొట్టుకుంటుంది. ఇది గజగజలాడుతుంది. కిందకు వచ్చామండి. పైన అసలు ఎగిరిపోయేటట్టున్నాం. అసలు ఆ స్పీడ్ ఫోర్స్ చూడండి ఎంత స్పీడ్ వెళ్తుందో. అందరూ వచ్చేసారు కిందకి. ఇది ఎక్స్పెక్ట్ చేయలే, మేము ఈ సీన్ ఎక్స్పెక్ట్ చేయలే. మనం ఎక్కడున్నాం ఇంతకుముందు? ఇదిగో మనం ఇక్కడ ఈబిజా అని ఈ ఐలాండ్ నుంచి వస్తున్నామండి. ఇప్పుడు బోట్ ఇక్కడ ఉంది, ఈ ఐలాండ్కి వెళ్తున్నాం. పైన ఉన్న ఐలాండ్ నుంచి కింద ఐలాండ్కి వచ్చాం. ఇక్కడ ఇంత పెద్దగా కనిపిస్తుంది కానీ వరల్డ్ మ్యాప్లో చిన్న చీమ తలకాయ అంత ఉంది. వాటర్ కూడా ఇక్కడ ఒక రకమైన లైట్ బ్లూ, అక్కడికి వెళ్ళేసరికి డార్క్ బ్లూ. స్లో అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. బోట్ బ్యాక్ సైడ్ చూడండి బీచ్. ఇంక ఇదే ఈ ఐలాండ్ మొత్తం, ఇంక ఇదే, ఇంకేమీ లేదు ఇక్కడ. ఐలాండ్ బార్డర్లోకి వచ్చేసాము.
న్యూ ప్లేస్, న్యూగా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. అసలే లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ రాక్స్ వస్తుంటే ఇతను టార్చర్ పెడుతున్నాడు. ఇతను పెట్టే టెన్షన్కి నాకైతే బీపీ వస్తుంది. మై గాడ్, లేట్గా వస్తేనే బెటర్, ఇలా మధ్యలో పెట్టేవాళ్ళం. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, స్పానిష్లో రచ్చ చేస్తున్నారు. అసలే భయపడి వస్తుంటే మళ్ళీ ఇదోటి. లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఎంతైనా అలవాట్లేంది, చాలా కష్టం అండి. ఇప్పుడు కొత్త ఐలాండ్ మీదకి కాలు మోపుతున్నామండి. పదండి, ఎక్కడన్నా ఆపుకొని మనం అసలు బీచ్ల పేర్లు కొట్టుకొని చూసుకోవాలి. వాడికి తెలుసంట లొకేషన్స్ పెట్టరా. ఇందాక ఇక్కడ పార్కింగ్లో అతను పెట్టే ప్రెజర్కి నేనైతే అతనికి కారు తాళం ఇచ్చి కారు బయటికి తీసుకొచ్చి పెట్టేమని వచ్చేసేదాన్ని. మెంటల్లీ డిస్టర్బ్ అయిపోతున్నాం అనమాట, మానసికంగా ప్రెజర్ పెట్టేసాడు అతను. అసలు అవి ఎంత టెన్షన్ పెట్టాడు. ఇది కూడా చాలా నీట్గా ఉంది. ఇంత చిన్న ఐలాండ్లు కూడా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారే, అలా వదిలేయకుండా మురిగ్గా. ఇక్కడ ఎక్కువ మంది సైకిళ్ళు, స్కూటర్లు రెంట్కి ఇస్తున్నారు. సో ఇప్పుడు మనకి క్రూజ్లో దిగిన వాళ్ళందరూ గబుక్కుని సైకిళ్ళు, స్కూటర్లు రెంట్కి తీసుకొని ఇలా బీచ్లకి వెళ్ళిపోతున్నారు. గట్టిగా మొత్తం 9 minutes అండి. ఇలా ఐలాండ్లో కారు వేసుకొని తిరిగితే ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్ళినా 9 నిమిషాల్లో తిరిగేయచ్చు. చిన్నదే. ఇలా సైకిల్ మీద వెళ్తే మెల్లగా వెళ్ళొచ్చు అనమాట. ఎంత మారుమూలన్నా ఉండని నీట్గా ఉంచారండి. ఇది బాగా నచ్చింది ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, అక్కడికి వెళ్తున్నాం. దేనికైనా 8 minutes, 9 minutes అంతే. ఇదిగోండి ఇలా సీ మీద చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది. బ్రిడ్జ్ లాగా అంటే రోడ్డు వేసారు బేసిక్గా ఇటు. ఇక్కడే అందరూ సైకిళ్ళు, స్కూటర్లు తొక్కుకుంటూ తిరుగుతున్నారు. బాగుంటుంది ఫ్యామిలీ మొత్తం ఇలా సైకిళ్ళు తొక్కుకోవటం కదా. బట్ నాకు రాదే సైకిల్ తొక్కడం. ఏందా పడవచ్చు కొట్టుకొని వచ్చి ఇక్కడ పడిపోయింది. ఇట్లాంటివన్నీ నాకే కనిపిస్తాయి. పీపుల్ కూడా ఉన్నారంటే ఇక్కడ ఇప్పుడు ఎదురుగా బస్సు వస్తే కారు ఇటు తిప్పుకుంటావు. అమ్మో నా నోరు. వామ్మో ఇటు చూడమ్మో. అబ్బాయా అక్కడెక్కడెక్కడెక్కడో బ్లూగా ఏదో కనిపిస్తుంది. పదండి, ఇదేనా కార్ పార్క్? హంగ్రీ బర్డ్స్ రాగానే ఆకలేస్తుందంట, గెలకడం మొదలుపెట్టినాయి. చాలా కలర్ఫుల్గా భలే ఉందండి. దగ్గర దాకా వెళ్దాం. 1 minute వెయిట్ చేయండి, కొంచెం ఆకలేస్తుంది. గబుక్కుని తినేసి బయలుదేరదాం. బాబా భలే ఉంది కదా. ఆ కలర్ కాంబినేషన్ చూడు, వైట్, స్కై బ్లూ, డార్క్ బ్లూ. ఈ కలర్ కాంబోతో శారీ ఉంటే భలే ఉంటుంది గజ్జానా. భలే ఉందబ్బా. బెస్ట్ ఐలాండ్కి తీసుకొచ్చాను మిమ్మల్ని. తలుచుకుంటే కొంచెం బాధగా ఉంది. ఫ్యూచర్లో ఈ ఐలాండ్ ఉండదంట, సముద్రంలో కలిసిపోద్దంట. అది కూడా అందరూ 2025 December అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. మన సామ్రాజ్యాన్ని ఇక్కడ స్థాపించబోతున్నాం. గాలికి ఎగిరిపోతుంది, వాళ్ళకి హెల్ప్ చేయాలి. పదండి. గాలికి ఎగిరిపోతుందండి, అన్ని పక్కల ఆపుతున్నాం అన్నమాట. నువ్వు చెయ్యవు. మొత్తానికి ఆపాం. ఇది వేయడానికే మాకు చాలా టైం పట్టింది. బాగుంది కదా. ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే డే మొత్తం ఫోటోలు దిగబుద్ధి అవుతుంది జాను. డే మొత్తం సాయంత్రం అయ్యేదాకా ఫోటోలు దిగబుద్ధి అవుతుంది. 100 ఫోటోలన్నా దిగుతానండి ఇక్కడ. చూడండి, వైట్, లైట్ పేస్టల్ బ్లూ, తర్వాత లైట్ రత్నావళి కలరు, దెన్ డార్క్ బ్లూ, వీటన్నిటి మధ్యలో ఎల్లో కలర్. బాగుంది కదా కాంబో. ఎటు చూసిన మంచి క్లియర్ వాటర్. బ్యూటిఫుల్ లొకేషన్ కదా. హోప్ మీ అందరికీ ఈ బ్యూటిఫుల్ బీచ్ నచ్చిందని అనుకుంటున్నాను.
బెస్ట్ ఐలాండ్కి తీసుకొచ్చాననే ఫీలింగ్ అయితే అనుకుంటున్నాను. ఎంజాయ్ చేయండి మీరు కూడా ఈ లొకేషన్ని. అలా కాసేపు చూస్తా. వాటర్ బాగా చల్లగున్నాయా? ఇక్కడ హీటర్ పెట్టి వేడి నీళ్ళు తయారు చేయలేమురా. ఏం లేవు, వెళ్ళొచ్చు. అలా సరదాగా నడుచుకుంటూ వెళ్దాం. ఎక్కడికన్నా రానియండి, ఇసుక కనపడితే చాలు. ఎవరి మాట వినని వాడే బిట్టుగాడు. వీడికి చిన్నప్పుడు ఇట్టాగే మెక్డానల్డ్స్ హ్యాపీ మీల్ పట్టుకొని ఊపుకుంటా చక్కగా బీచ్కి వచ్చాడు ఫ్లారిడా వెళ్ళినప్పుడు. నీకు అప్పుడు ఎన్నేళ్ళు? 3 years బన్ను. అంతే, పెట్టొచ్చింది హ్యాపీ మీల్ అలా పట్టి వెళ్ళిపోయింది. జాను, ఇంత క్లియర్ వాటర్ బీచ్లో నన్ను ఫోటోలు తీయాల్సింది పోయి పీనట్లు తింటా కూర్చుంటావేంటి? పైన ఒక బర్డ్ వీడి నెత్తి చుట్టూతా తిరుగుతుంది చిప్స్ ఎత్తుకుపోవడానికి. వీడొచ్చి నా పక్కకు వచ్చి చేరాడు. దూరంగా ఉండు. ఒరే, పొడిస్తే నన్ను కూడా పొడుస్తుందిరా. బన్ను, అలల్ని ఆపుతున్నావా? బన్ను, క్యాచ్ చేస్తున్నావా? హలో బిట్టు. అబ్బో, ఇలా ఒక 3 to 4 hours ఇక్కడే ఉందాం అనుకుంటున్నామండి. దీని తర్వాత వీడికి లంచ్ గురించి ప్రెజర్ పెరిగిపోయింది. ఇక్కడికి వచ్చినా మా టైమింగ్స్ అన్నీ పోయినాయి. లంచ్, డిన్నర్లు డేలో ఒక్కటే సాలిడ్గా లంచ్ డిన్నరో తింటున్నాం అంతే. మిగిలినవన్నీ యూకే నుంచి తెచ్చుకున్న స్నాక్సే. ఇంకేం తినట్ల. వీళ్ళకి అయ్యన్నా ఉన్నాయి, నాకు అవి కూడా లేవు. చెక్కలు చక్రాలు తింటున్నా యాక్చువల్గా నేను పగలంతా. చూడండి, అక్కడ పడి 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 తీస్తున్నాడు కూతుర్ని పిక్చర్లు. నన్ను 2 ఫోటోలు తీయమంటే టెన్షన్ పడిపోతాడు. అసలు నన్ను రమ్మని అనటం కూడా ఏం లేదా? మీరు మనుషులేనా అసలు? చా 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 కేర్లెస్ ఫెలోస్. ఇప్పటికిక్కడ 3 hours ఉన్నామండి. ఆకలి కూడా వేస్తుంది. ఏదన్నా ప్లాన్ చేసుకొని తినో ఇంకో బీచ్కి వెళ్దాం, లేదా డైరెక్ట్ తింటాం మానేసాం. అయ్యో, ఒక చిరుతిళ్ళు తిన్నాం కాబట్టి ఇంకో బీచ్కి వెళ్దాం రండి. చూశారు కదా, మళ్ళీ ఒకసారి అందమైన బీచ్ని అలా ఒక్క లుక్ వేసేసేయండి. మీరు కూడా మీ కళ్ళల్లో క్యాప్చర్ చేసేసుకోండి. మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నామండి. ఇక్కడ ఇప్పుడు దాకా మనం ఆడుకొని ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ఇది దాటి ఇలా ముందుకు వెళ్తున్నాం అన్నమాట. మనం వచ్చిన ఐలాండ్ ఇది. అక్కడ రెడ్గా మార్క్ చేసింది చూసారా? ఇప్పుడు అక్కడ తిరుగుతున్నాం అనమాట ఈ ఐలాండ్లో. పదండి వెళ్దాం. మా వాడు వెయిట్ చేస్తున్నాడు అక్కడ నా కోసం. పదండి, పద. ఇక్కడ ఈ బీచ్ని మొత్తం మనం చుట్టేసాం కదా, అలా వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు క్లిఫ్స్ కూడా ఉన్నాయి. కొంతమంది ఇక్కడ పైన ట్రెక్కింగ్లా చేస్తా కూడా ఎంటర్టైన్ అవుతున్నారు. భలే ఉంది కదా ఇక్కడ నుంచి చూస్తుంటే. ఇలా నడుచుకుంటూ వెళ్తామే. ఇది కొంచెం ఎడ్జ్కి వచ్చినట్టు ఉందన్నమాట. నడుచుకుంటే అంత దూరం నుంచి అరగంట ట్రావెల్ చేస్తే ఇక్కడికి వచ్చాం. ఇందాకటి బీచ్ స్టార్టింగ్లో అండి, ఇది ఎండింగ్లో పాయ చీలిందనమాట. ఇటు ఒక అరగంట నడుచుకుంటూ రావాలి ఇటు. కాకపోతే పదండి, మన కూడా ఈ నీళ్ళల్లో కూడా మనం కాళ్ళు పెట్టేద్దాం. అబ్బా, ఇక్కడ సడన్ డీప్ ఉందండి. కిందకి వెళ్ళంగా డైరెక్ట్ గుంటలా ఉంది. ఇందాకడితే చాలా బాగుంది కదా. ఇది పైకి కిందకి ఆడుతూ ఉంది ఇక్కడ. వీళ్ళిద్దరికి ఇంక ఇదే పని, పైకి ఎక్కడం జారటం, పైకి ఎక్కడం జారటం. ఇంకో ఇదంతా గొల్ల చేసింది వీళ్ళే. ఇప్పుడు బీచ్ పక్కన మనం ఈ క్లిఫ్స్ ఉన్నాయి చూసారా, దాని మీదకి ఎక్కి ఇలా నడుచుకుంటూ వచ్చామండి. ఇదిగోండి ఇలా ఉంది ఈ క్లిఫ్స్ మీద నుంచి చూస్తే. ఇప్పుడు మనం ఇందాక అటు నుంచి ఆ క్లిఫ్స్ మీద నుంచి నడుచుకుంటూ వచ్చాం ఇక్కడికి. చాలా హార్డ్గా ఉన్నాయి అసలు. చెప్పులతో స్లిప్పర్స్తో రావడం కష్టమే, తెగిపోయేటట్టు ఉన్నాయి. ఇదిగోండి ఈ 2 పక్కల బీచ్ అండి.
మధ్యలో ఇలా బారుగా ఒక పాయలాగా శాండ్ క్లిఫ్స్ కలిసి ఉందన్నమాట. అటు చూడండి, ఆ చివరి దాకా వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఐలాండ్లో కలిసింది. కొంతమంది జనం ఇక్కడ నుంచి ఆడదాకా వెళ్ళిపోయి అక్కడ కూడా టెంట్లు వేసుకొని అడుగుతున్నారు. ఇలానే 2 పుల్లలు పట్టుకొని కర్రలు పట్టుకొని వచ్చి ట్రెక్కింగ్కి వెళ్ళిపోతున్నారు ఈ చివరి నుంచి ఆ చివరికి ఫ్యామిలీలు. బాగుంది. అటు సైడ్ బాగా డార్కర్ కలర్ ఉండి బాగుందండి. ఇంకోటి ఇటు సైడ్ ఏంటంటే వేవ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కొడుతున్నాయి అనమాట, అసలు ఫోర్స్ఫుల్గా. సో అటే కొంచెం ఎంజాయ్ చేయడానికి ఎక్కువ బాగుంది అవతల పక్క. సరే, మీరు కూడా ఈ వ్యూ చూసేశారు కదా, ఆ బ్యూటిఫుల్ లొకేషన్ని. మేము కూడా 4-5 ఫోటోలు దిగేసి నెక్స్ట్ తినడానికి వెళ్తాం. తినేసి వచ్చి మళ్ళీ ఒక మంచి బీచ్లో కూర్చొని ప్లే టైం అనమాట. ఇదొకటి బల్లుల్ని ఫోటోలు వీడియోలు తీయించి చంపేస్తుంది. ఇండియా వెళ్ళినప్పుడు గోడ మీద బల్లి చూసి కుక్క పెట్టి ఏడిచి ఒక మూలం దాక్కుంది. ఇప్పుడు ఏంటంటే ఈ బల్లి దీని జోలికి రావట్లేదని వెళ్ళిపోయేదాన్ని ఫోటోలు తీయమంటుంది. ఈసారి ఇండియా పట్టుకెళ్ళి గోడ మీద బల్లితో దీన్ని ఫోటో తీయించాలి. దీని డ్రీమ్ అనుకుంటా ఇప్పుడు బల్లితో ఫోటో దిగడం అంట. ఇక్కడ ఈ పిల్లలు వాటర్లో ఆడుకుంటుంటే ఇది దొరికిందంట, జెల్లీ ఫిష్ అండి. బాగుంది కదా, లైవ్ బతికే ఉంది. హాయ్ అండి, బాగా ఆడొచ్చాం కదా, ఆకలి కూడా అంతే వేగంగా వేస్తుంది పొట్టలో. ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నడుచుకుంటా అలా వెళ్తే చిన్న చిన్న కేఫ్ రెస్టారెంట్లు ఏమనుకోవాలో అవి ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం ఫుడ్ లేదండి, ఎటు చూసినా ఇటాలియనే. అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు, మేము వచ్చిందేమో స్పానిష్ ఐలాండ్స్కి, ఫుడ్ మొత్తం ఇటాలియన్ ఫుడ్ దొరుకుతుంది. బిట్టు డే 1 పిజ్జా అనగానే ఎగిరి గంతేసింది. ఇప్పుడు పిజ్జా అనగానే ఏమంటున్నావే, ఏ నో అంటుంది. విరక్తి పడుతుంది అనమాట ఫుడ్ అంటే, పిజ్జాలు తిని తిని తిని. బట్ ఏం చేస్తాం, కడుపు కాలుతుంది, ఏదో ఒకటి తినాలి. పదండి. ఇక్కడ వీళ్ళకంటే ఆప్షన్స్ ఉంటాయండి, మందు తాగుతారు, ఏదన్నా తింటారు, ఏ జంతువునైనా తింటారు. మనం ఏంటంటే పర్టికులర్గా కొన్ని జంతువులనే తింటాం. చికెను, ప్రాను, ఫిష్ కూడా అన్ని రకాలు తినలేము. మనకున్న ఆప్షన్స్కి మనకు దొరికే ఫుడ్తో సర్దుకోవటమే. అందుకే ఇక్కడికి వచ్చినాక మేము ఎక్కువ వెజిటేరియన్ ఫుడ్డే తింటున్నాం. అసలు చికెన్ బాగా మిస్ అవుతున్నానండి. చికెన్ సంగతి దేవుడు ఎరుగు. ఇవన్నీ చూస్తుంటే నాకు ఇడ్లీ, దోశ, సాంబారు, నేను వండుకునే అన్నం, కూరలు అవన్నీ బాగా మిస్ అవుతున్నా. ఇప్పుడు ఆకలి మీద ఉండే అవన్నీ గుర్తొస్తేనే ఇంకా బాధేస్తుంది. అదే ఇక్కడ ఏముంది, ఎక్కువ మంది తాగడం ఎక్కువ, తినడం తక్కువ వీళ్ళందరూ. ఇంకోటండి, ఈ ఐలాండ్స్లోనంట ఆల్కహాల్ బాగా కన్జ్యూమ్ చేస్తారంట. ఫుడ్ తెగ తింటున్నారు అనుకుంటాం కానీ మందు ఎక్కువ తాగుతున్నారు వీళ్ళు. ఇక్కడ ఇంగ్లీష్లో రాశారే సూపర్ మార్కెట్ అని, ఇదిగోండి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి తింటున్నారు, పబ్బుకి వెళ్తున్నారు వాళ్ళు. వీళ్ళు పబ్బు బయట పిచ్చ వేడిగా ఉంది, అసలు మాడిపోతున్నాం. నల్లులు మాడతాయి చూసారా, అట్ట మాడుతున్నాం బయట ఉంటే. ఈ ఎండలో కూడా జనం బయట కూర్చొని వేడి వేడి కాఫీ తాగుతున్నారండి. వీళ్ళ టేస్ట్ నాకు అర్థం కావట్లే. వేడిగా ఉన్నప్పుడు వేడి కాఫీ తాగుతున్నారు, చల్లగా ఉన్నప్పుడు కోకులు డ్రింకులు తాగుతున్నారు. సర్లే, ఇది మంచి లంచ్ టైం అనుకుంటా. జనం అందరు బాగా వచ్చారు. మేము ఆర్డర్ చేసేది ఏంటి, బర్గరు, ఫ్రైస్ ఆర్డర్ చేసాం, పిజ్జాలు తట్టుకోలేక. ఇంకోటేమో ఆ బార్ కోడ్తో ఆర్డర్ చేయటం మాకు వర్కౌట్ అవ్వట్లే, అందుకని ఇంగ్లీష్ మెన్యూ అడిగాం. అది సో నేనైతే ఒట్టి ఫ్రైస్ ఆర్డర్ చేశాను. ఇక్కడ అసలు సీ ఫుడ్ వాసన, చేపల వాసన వస్తుంది. సీ ఫుడ్ బాగా తింటున్నారు ఇక్కడ. ఇందా మనం చూసామే, అవి చేపల చెరువులు అంట, పట్టీలు పట్టీలుగా ఉన్నాయి చూసారా, చేపల చెరువులు గజ్జాను. దాంట్లో క్రాబు, రొయ్యలు, చేపలు అవన్నీ పండిస్తున్నారు. ఏమంటారు, పండిస్తున్నారు, విత్తనాలు వేసి పండిస్తున్నారు. కాజాను ఆ క్యూబుల్లో చేప ఆ ఫ్లో పోయింది. మనకి చేపల చెరువులు అదే గ్రో చేయిస్తారు బేసిక్గా మనకి. కాజాను చేపలు పుట్టిస్తారు, చేపలు అంట. ప్రొనౌన్సింగ్ వర్డింగ్ మొత్తం పోతుంది ఏంటి, ఆకలేసి అనుకుంటా, సారీ తిట్టుకోకండి. మనకి ఇక్కడ వీళ్ళు క్రాబు, రొయ్యలు, అదేంటది ఫిష్, అవన్నీ ఇందాక చూసామే మనం బ్లాక్స్గా అక్కడ గ్రో చేయిస్తారు. కరెక్ట్గా చెప్పానా, ఆకలేసి అది పెంచుతారు, ఇది కరెక్ట్ వర్డ్.
చేపల చెరువులండి అవి, పెంచుతున్నారు వీటిని. అది ఇంకోటేమో ఇక్కడ ఫుడ్లో కూడా అంతే, క్రాబు, స్క్విడ్ అంటున్నారు. స్క్విడేనా? స్క్విడ్, గవ్వలు, జెల్లీ ఫిష్ కాదే, లాబ్స్టరు, ఇక ఇవే అన్నీ. ఇక ఈ సీ ఫుడ్డే ఉంటున్నాయి, ఇంక అసలు ఏమి ఉండట్లా ప్రాపర్ ఫుడ్ తినడానికి. సో మేమేమో అన్నీ తిన్నాం, ఒక ప్రాన్ తప్ప. సాల్మన్ కూడా వీళ్ళు తింటారు కానీ నేను తిన్నాం. సో అందుకని నేను ఫ్రైస్ ఆర్డర్ చేశా, ఇది బర్గర్ ఫ్రైస్, తిను డిజర్ట్ ఆర్డర్ చేశాడు, క్రెపేనా, వాడేమో చికెన్ వేఫలా. అంతే. వీళ్ళు సముద్రంలో దొరికే ప్రతి పురుగుని తినేస్తున్నారండి, అందుకని వీళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. మాకు వర్కౌట్ అవట్లా. ఫుల్గా తిన్నామండి, బజ్జలు 2 బాగా నిండిని. ఇక్కడేమో టైం కూడా అయిపోతుంది. ఇంకా 2 అవర్సే ఉంది. ఈ 2 అవర్స్లో ఇష్టం వచ్చినంత నీళ్ళల్లో పడి ఎంజాయ్ చేయాలి. ఇదిగోండి ఇవే చేపల చెరువులు. నేను ఇందాక కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇవే చేపల చెరువులు. రెడ్ కలర్లో ఉంది, ఎందుకు ఉంటుందో నాకు తెలియదు. చేపల చెరువుల గురించి ఐడియా ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుందండి, నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. హడావుడిగా కారు ఆపేసుకొని మధ్యలో ఆగిపోయి ఈ లొకేషన్ దగ్గరికి వచ్చేసాను. తెలుసా ఎందుకో తెలుసా? ఒకప్పుడు నేను పడేసిన బోటు కాదు, ఏదో ఒక బోటు యాక్సిడెంటల్గా కొట్టుకొచ్చి అక్కడ పడుందండి. దాన్ని తీయటం కూడా ఎందుకని చెప్పి ఈ ఐలాండ్ వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు ఎందుకు వదిలేశారో నేను చెప్పనా? నాలాంటి వాళ్ళు వచ్చి యాక్సిడెంటల్గా స్ట్రక్ అయిపోయిన బోటు దగ్గర కూడా ఫోటో దిగుతారని. బాగా చెప్పానా? దాన్నే మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి కూడా పరిచయం చేద్దామని. ఇదిగోండి మునిగిపోయిన టైటానిక్, చిన్న సైజు టైటానిక్. ఇక్కడికి వచ్చేటప్పుడు అక్కడ బోర్డు పెట్టి ఉందండి, వాల్కెనో అని. ఆ బోర్డు మీద వాల్కెనో బొమ్మ వేసి పేల్తుంది అనే సింబల్ వేసాడు. సో మనం ఇప్పటిదాకా తెలుసుకున్నది అయితే నిజమే, ఫ్యూచర్లో ఈ ఐలాండ్ ఉండదు, అందుకని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. సరే, ఇప్పుడు ఆ బోటు మీదకి వెళ్ళి నాకు ఫోటో దిగాలని అయితే ఉంది. కానీ ఇన్ కేసు అది పొరపాటున పాడైపోయిందల్లా ఆన్ అయిపోయింది అనుకోండి, ఇంకా యూట్యూబ్లో ఇదే నా ఆఖరి బ్లాగ్ అవుద్ది. ఇక్కడ కొట్టకపోతే యూకేకి వస్తానంట. సో ఎందుకు వచ్చారు రిస్క్లే అని నేను అంత దూరం వెళ్ళట్లేదండి. వద్దులే అమ్మా, ఇది ఆల్రెడీ వాళ్ళకినో అక్కడ బోర్డు పెట్టి రాసుందా, మళ్ళీ దాని మీద గంటల గంటల దుకాణం మీదకి చుట్టుపక్కలంతా డైరెక్ట్ బీచ్లోకి వెళ్దాం పదా. సరే వచ్చామా, చూసామా, ఇంకా బీచ్కి వెళ్దామా అండి? పదండి. కారులో బట్టలు మార్చేసింది, లోపల స్విమ్ సూటు, పైన పాష్గా తెలియకుండా ఒక లేయర్ వేసింది. ఇంక ఇప్పుడు వెళ్ళి మునగడానికి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడికే వచ్చాం, ఎందుకంటే ఈ ఐలాండ్ మొత్తంలో చుట్టూతా ఈ బీచ్ అంతా కనెక్ట్ అయి ఉందండి. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికే వస్తాం. మాకు టైం చాలా తక్కువ ఉంది. ఈ సముద్రం మొత్తం ఇప్పుడు వీళ్ళు ఈదేద్దాం అన్నట్టు బయలుదేరారు. ఓ, వీళ్ళకి ఇంకో జెల్లీ ఫిష్ కూడా దొరికిందండి. ఓయ్, వీళ్ళు ఓన్లీ జెల్లీ ఫిష్లు పట్టడానికే వచ్చినట్టున్నారు, లక్కీ ఫెలోస్. మా బిట్టుగడి హ్యాట్ పెట్టుకున్నా నేను. ఈ ఎండకు ఆల్మోస్ట్ మొత్తం ట్యాన్ అయ్యామండి. ఇది కూడా నిలిచి రావట్లేదు, కానీ ఇది చూడండి, వచ్చినప్పుడు ఉన్న టోను పూర్తిగా అరలర్లుగా పడిపోయింది ఎక్కడికక్కడ. డి విటమిన్ మంచిదే పోసుకోవడం, డి విటమిన్ని. ఇదిగో ఈ 2 దూకడానికి వెళ్ళిపోయినాయి. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళిచాను. నేను ఎలాగో నీళ్ళల్లో దిగే అంత డేర్ చేసే కెపాసిటీ మనకు లేదు, జస్ట్ ఇక్కడ డొల్లాటమే. వీళ్ళకి ఏంటంటే నేల మీద నిలుచొని ఆడుకోవడం కంటే నీళ్ళల్లో అటు ఇటు కొట్టుకుంటా గిలగిల్లాడుతా అట్లా ఆడుకోవటం ఆ ఫ్రిస్పీతో నచ్చుతుంది. దీన్నే ఫన్ అంటారు వాళ్ళ ముగ్గురు లాంగ్వేజ్లో. నా లాంగ్వేజ్లో ఫన్ అంటే ఇలా జస్ట్ సీనిక్ వ్యూని చూస్తా కూర్చోవటం. ఎంతమందికి వాటర్ అంటే, బీచ్ అంటే, ఇలా ఐలాండ్స్ అంటే భయం ఉంటుందో నాకు తెలియదు. నాకైతే చాలా భయం. ఫ్యామిలీ కోసం అడ్జస్ట్ చేసుకొని నా భయాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఎంజాయ్ చేయటం చూడడానికని వచ్చాను. ఎందుకంటే నాకున్న భయం వల్ల వీళ్ళు ఎంజాయ్మెంట్ని ఆపుకొని సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్నారు. బట్ నా భయం పోవట్లా, అందుకని నేనే మనసులో భయాన్ని అట్టి పెట్టుకొని వీళ్ళతో ఎంజాయ్ చేయడానికి వచ్చాను అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకున్న భయం మన ఫ్యామిలీని ముందుకెళ్ళనీయకుండా ఆపుద్దని. ఇదండి నా ప్రపంచం. వాళ్ళు చక్కగా కాసేపు నీళ్ళల్లో ఆడుతున్నారు. హోప్ నేను చూయించే ప్రపంచం, నా కళ్ళతో చూసే ప్రపంచం మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటిదాకా ఈ వీడియోలు చూస్తా
నాకు సపోర్ట్ చేస్తా నా ఎమోషన్స్తో తోడవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మిర్రర్ని తినేస్తావా అంట్రా? కంట్లోకి మొత్తం ఐబ్రోస్లో హెయిర్లో మొత్తం ఇసుకే డొల్లాడి పొరలాడి వచ్చాడు ఇసుకలో. ఇప్పుడే డ్రెస్సులు చేంజ్ చేసుకొని మళ్ళీ నార్మల్ అయ్యారు. చూడండి మొత్తం మాడిపోయారు ఆడి ఆడి ఆడి. ఈ కారు మాకు ఇచ్చినప్పుడు నీట్గా క్లీన్గా ఉంది. ఇప్పుడు చూడండి ఎట్టుందో. ఈవినింగ్ ఇప్పుడు 6 o'clock కరెక్ట్గా 7కి మా క్రూయిజ్ అనమాట. బయలుదేరి బ్యాక్ వెళ్ళిపోవడానికి. ఇలా ఉంది ఇప్పుడు వ్యూ. ఎవ్వరు లేరు, నిర్మానుషంగా ఉన్నారు అక్కడ ఒక 5 అలలు కొంచెం ముందుకు వచ్చేస్తాయి, అంటే సముద్రం ముందుకు వచ్చేస్తుంది బేసిక్గా. సాయంత్రం అయ్యేసరికి 7 దాకా వచ్చేస్తుందంట, 8 దాకా. క్రూయిజ్ ఎక్కేసామండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంతకు ముందుదేమో లోపల సీటింగ్ ఉండి డిఫరెంట్గా ఉంది కదా మనం వచ్చేటప్పుడు. ఇదేంటంటే కొంచెం ఓపెన్ రూఫ్ లాగా ఉంది, ఇంతకు మించి ఏం లేదు. ఇంకా కింద ఉంది డౌన్ స్టేర్స్, ఏది ఉన్నా దీనికన్నా కింద ఫ్లోర్లో ఉంది. ఇంకొంచెం కిందకి వెళ్తే ఇదిగో ఇక్కడ మనం కారు పార్క్ చేసాం. ఇంతకుముందు వచ్చిన క్రూయిజ్లోనేమో ఇండోర్ పార్క్ చేసాం కదా, ఇదేంటంటే అవుట్డోర్ ఓపెన్గా ఉంది పార్క్. అది ఓపెన్ అవుతుంది మనం బయటికి వెళ్ళేటప్పుడు. దాన్ని ఏమంటారో నాకు తెలియదు. అది ఓపెన్ ర్యాంప్ ఓపెన్ అవుద్దంట. దాన్ని కారులతో మనం బయటికి వెళ్ళిపోవటమే. ఇదిగోండి ఈ ఐలాండ్. మనం ఆ బీచ్లకి ఇదంతానే తిరిగి వచ్చింది. పొద్దునున్న ఎనర్జీ ఇప్పుడు లేదు. మొహాలు కూడా మాడిపోయి ఉన్నాయి. జుట్లు కూడా ఈ బీచ్ వెదర్కి అనుకుంటా చింపిరిగా అయిపోయినాయి. పాపం దానికి కూడా పిలకట్టి హెయిర్ బ్యాండ్ పెట్టేసా. టైర్డ్ అయిపోయింది బాగా నీళ్ళల్లో ఆడి. ఇక్కడ మొత్తం పిల్ల జల్ల అందరూ బ్యాక్కి వెళ్తున్నారు. డే మొత్తం అలిసిపోయి ఈ ఎండకిండి నీళ్ళకి నాని అలిసిపోయి ఉన్నారనమాట అందరూ. సో ఇంక ఇక్కడతో ఈ వ్లాగ్ ఆపేస్తున్నానండి. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి, ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని నా దాకా అందచేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.